జై శ్రీరామ్. మనం ఉన్న ప్రస్తుత స్థలము విజయవాడ అతి సమీపంలో ఉన్నటువంటి గొల్లపూడి గ్రామ పంచాయతీలో ఒకవైపు VTPS, ఒకవైపు ఔటర్ రింగ్ రోడ్డు ప్రదేశంలో మచిలీపట్నం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆనాడు స్వామివారి కైంకర్యాలు నిర్వహించడానికి భక్తులు ఒక ముస్లిం భక్తుడు విరాళంగా ఇచ్చినటువంటి 40 ఎకరాల భూమి. సర్వే నెంబరు 254/2Bలో 21 ఎకరము, 254 3Bలో 18 ఎకరాలు. సుమారుగా 1 సెంటు తక్కువ 40 ఎకరాల భూమి. మొత్తం అంతా కూడా వ్యవసాయం పండే భూమి, మొత్తం అంతా కూడా మాగాణి రూపంలో ఉన్నటువంటి భూమిని ఈ రోజున మన మహాకూటమి ప్రభుత్వంలో వచ్చిన ప్రభుత్వంలో స్థానిక ఎవరైతే కమిషనర్ ఆఫీసు కూతవేటి దూరంలో ఉంటుంది, 1 కిలోమీటర్ దూరంలో కమిషనర్ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్ దూరంలో ఉన్నటువంటి 40 ఎకరాల భూమిని కూడా గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ విజయవాడ ఉత్సవాలు జరపడానికి ఎగ్జిబిషన్ కమిటీ వారికి సొసైటీ అంట, ఒక ఎగ్జిబిషన్ సొసైటీ అని పెట్టుకుని వారికి ఈ 9 రోజులు కార్యక్రమం జరపడానికి సుమారుగా ఈరోజు ఈనాడు పేపర్లో చదవడం జరిగింది. 45 లక్షల రూపాయలు 10 రోజులకు ఇస్తారంట. ఆ 10 రోజులతో ఈ దేవాలయానికి దేవాలయ అకౌంట్లో ఈ 10 రోజులకు 45 లక్షలు వేస్తారని చెప్పారు. కానీ దీని వెనకాల పెద్ద కుట్ర ఉందని ఆల్రెడీ హిందూ సమాజం అంతా కూడా గగ్గోలు పెడుతుంది. ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి దాదాపు ఒక 4-5 కోట్లు పెట్టి ఒక 6 అడుగులు లోతు ఉన్నటువంటి బాగా మట్టి అనంతు చేయడం జరిగింది. దీని వెనకాల చాలా పెద్ద శక్తులు ఉన్నప్పటికీ మేము హిందూ దేవాలయ పరిరక్షణ ట్రస్ట్ HDPT ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం, హిందూ సంఘాల ద్వారా డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు చేసేది చాలా తప్పు. ఎందుకంటే అవి ఎలాంటి డాక్యుమెంట్స్ లేకోకుండా, ప్రభుత్వం నుంచి ఒక జీవో నోటిఫికేషన్ లేకోకుండా ఈ స్థలాన్ని పూర్తి చేయడం, వెంటనే 45 లక్షలు ఇచ్చేయడం అని గౌరవ కృష్ణా జిల్లా NTR డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి పంపించడం. ఎవరు అసలు దీనికి సంబంధించినటువంటి ఈ వర్క్ చేస్తున్నటువంటి ఎగ్జిబిషన్ కమిటీ ఎవరు? ఎగ్జిబిషన్ కమిటీ ఇవ్వడానికి, ఎండోమెంట్ ల్యాండ్ ఇవ్వడానికి ఏమైనా చట్టం ఏమైనా ఉందా? మీరేమన్నా ఎండోమెంట్ యాక్ట్స్ లో ఏమన్నా దీన్ని మీరేమన్నా రాశారా? దీనంతా కూడా ఈ రోజు మీరు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే దాదాపుగా దీని మీద ఒక 5 ఎకరాలేమో గోల్ఫ్ కోర్టు గంట, ఇంకొక 10 ఎకరాలేమో ఎగ్జిబిషన్ సొసైటీ గంట, ఈ విధంగా సపరేట్ ముక్కలుగా తీసేసుకుని ఒక 4-5 సంవత్సరాల తర్వాత దీన్ని మాయం చేయడానికి స్వామివారి హిందువు కాదు ఇచ్చింది, ఒక ముస్లిం భక్తుడు, ముస్లిం సోదరుడు ఇచ్చిన భూమిని వెంకటేశ్వర స్వామి, ఇది గొడుగుపేట మన మచిలీపట్నం సంబంధించినటువంటి స్వామివారి ల్యాండ్ ఇది. దీన్ని జనాలకి అయోమయంగా చూపిస్తూ ఇదంతా రాళ్ళు